బిగ్ బాస్ హౌస్‌లో సోనియా, పృథ్వీ, నిఖిల్ ఒకప్పుడు సూపర్ డూపర్ ఫ్రెండ్స్. కానీ అదే సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికెళ్ళి వచ్చిన తర్వాత నిఖిల్‌ని నామినేట్ చేసింది. అందులోనూ దానిలో ఒక పాయింట్ యష్మి ఫీలింగ్స్‌తో నువ్వు ఆడుకుంటున్నావని, అసలు ఫీలింగ్స్‌కి, ఎమోషన్స్‌కి నువ్వు రెస్పెక్టే ఇవ్వని చెప్పింది. అయితే నిన్న బిగ్ బాస్ అదంతా తప్పని, మీరు ఎప్పుడూ కూడా అవతల వ్యక్తి ఎమోషన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తాడని చెప్పడంతో, సోనియా మాటలు, సీత మాటలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చూపించడంతో నిఖిల్ ఫస్ట్ ఏడ్చేస్తాడనమాట. అంటే తన మీద పడ్డ నిందైతే కొంచెం పెద్ద నిందే. యష్మి ఫీలింగ్స్‌ని ఆడుకుంటున్నావు అనడం ఏ అబ్బాయికైనా, అసలు నిఖిల్‌కనే కాదు ఏ అబ్బాయికైనా అది నెగెటివ్ పాయింటే. అయితే ఆ రకంగా తను ఫ్రెండ్ అనుకున్న వాళ్ళే, అంటే సోనియా తన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడు. ఎలిమినేట్ అయినప్పుడు బాధపడ్డాడు. అలాగే సీత తనకి చాలా క్లోజ్ అనుకున్నాడు. తను వెళ్ళిపోయిన తర్వాత తనొచ్చి మళ్ళీ అదే మాట అనేసరికి తను తీసుకోలేకపోయాడు. పైగా ఏ కంటెస్టెంట్‌కైనా సరే నేను చెయ్యని తప్పుకి బయటకి జనాలకి ఎలా ప్రొజెక్ట్ అవుతుందనే బాధ కూడా ఉంటుంది. సో, ఆ విషయం మీద నిన్న బిగ్ బాస్ ఏమన్నాడంటే, "మీరు నా ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళే మీకు దూరమయ్యి మిమ్మల్ని మోసం చేసిన రోజుల్లో కూడా మీరు తట్టుకొని నిలబడ్డారు" అని చెప్పడంతో ఒక్కసారిగా నిఖిల్ మీద పడ్డ మచ్చలన్నీ కూడా నిన్న బిగ్ బాస్ ఏవి జర్నీతో క్లియర్ అయిపోయాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ 8 సూపర్ హిట్ అయ్యుంటే అది బహుశా వేరే రకంగా వెళ్ళుండేది. కానీ ఈ సీజన్ ఫ్లాప్ అయింది. చాలా ఫ్లాప్ అయింది. ఇక ఆఖరిలో బిగ్ బాస్ వేసిన కొన్ని స్ట్రాటజీస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. సీజన్ 6 తర్వాత సీజన్ 7 ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కానీ సీజన్ 8 మళ్ళీ అటర్ ఫ్లాప్ అయింది. ఈసారి సీజన్ 9కి కూడా శివాజీ లాంటి ఒక మంచి విలన్‌ని గనుక తీసుకొచ్చుంటే బావుంటుంది.